అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, అట్లాగే నిరుపయోగంగా ఉన్నటువంటి ఇళ్లను కూడా వెంటనే తక్షణమే పేదలను గుర్తించి ఇల్లు కేటాయించాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శన చేయడం జరిగింది. గత మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల టైంలో చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు అగ్గిపెట్టంత ఉన్నాయి, బిడ్డ వస్తుంది అల్లుడు వస్తుంది ఎక్కడ ఉండాలి, నా ఆయంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఏ ఒక్క పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ప్రజాగ్రహానికి గురైనటువంటి కేసీఆర్ ఈరోజు పదవిచ్ఛిన్నుడు అయ్యాడు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పద్మనగర్లో, చింతకుంటలో ఉన్నటువంటి సుమారుగా 1000 ఇళ్ళు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. 70%, 60%, 90% వరకు కూడా కొన్ని ఇళ్ళు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పూర్తయిన వెంటనే వీటన్నిటికీ కూడా ఇక్కడ రోడ్డు కానీ, కరెంటు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ వెంటనే తక్షణమే కల్పించి అర్హులైన పేదలందరినీ కూడా గుర్తించి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పేదలందరినీ గుర్తించి ఐడెంటిఫై చేసి మేమే ఆక్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పలుమార్లు ఇక్కడ కూడా పర్యటనలు కూడా చేశాం. చిన్న లోపాలతోటి కూడా ఈ ఇల్లు కట్టించకపోవడం, ఈ ఇళ్లను పూర్తి చేయకపోవడం మూలంగా ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు ఇక్కడ అడ్డగా మారింది, తాగుబోతులకు అడ్డగా మారింది. అట్లాగే కొన్ని బిల్డింగ్లు శిథిలావస్థ కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన కూడా దృష్టి సారించి వెంటనే అర్హులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి. లేదంటే పేదలతో ఈ ఇళ్లను ఆక్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.